హాయ్ హలో నమస్తే నా తెలుగు బంధువులకు స్వాగతం సుస్వాగతం. నేను మీ అన్నయ్య. నా యొక్క సబ్స్క్రైబర్లకు, నా బంధుమిత్రులు, స్నేహితులకు అందరికీ కూడా భోగి, కనుమ, సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు మనం దుబాయ్లో మేము సంక్రాంతికి ఏమేమి వంటలు చేసుకున్నాం మొత్తం మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. Hi, I'm Kate from Philippines and subscribe to Crazy Annie YouTube channel. ఫస్ట్ మనకు ఈ సంక్రాంతి అంటేనే రైతుల పండగ. కష్టపడి దుక్కి దున్ని విత్తనాలు జల్లి నీరు పెట్టి నారు పోసి తర్వాత పంటని ఇంటికి చేర్చుకొని ఆనందంగా మన రైతన్నులందరూ చేసుకునేటువంటి పండగ. ఫస్ట్ మనం దోశలతో స్టార్ట్ చేసినాం, కారం దోశలు. ఈ విధంగా దోశ చట్నీ, తర్వాత పక్కన చూస్తే లెమన్ రైస్ కోసం బాస్మతి రైస్ ఉడుకుతుంది, కొత్తలాడుతుంది. దాని పక్కనే మనం పొటాటో ఉల్లగడ్డ తాలింపు చేసినాం. ఉల్లగడ్డ తాలింపు, రసము, పప్పు, దోశలు, అదేవిధంగా పులిహోర, లెమన్ రైస్. ఇది వచ్చేసి స్వీట్ ఐటమ్ అనమాట. స్వీట్ లేకుంటే బాగుండదు కదా, ఇది వచ్చేసి స్వీట్ ఐటము. ఉల్లగడ్డ తాలింపు అయితే బాగానే వచ్చింది. నెక్స్ట్ దాని పక్కనే లెమన్ రైస్ ప్రిపరేషన్ జరుగుతున్నాయి. కారం అంతా మసాలా దంచి లెమన్ రైస్ చేస్తున్నాము. చాలా బాగా వచ్చింది లెమన్ రైస్ అయితే. ఈ విధంగా భోగి, కనుమ, సంక్రాంతి రోజున రైతులందరూ ఆహ్లాదకరంగా పశువులను అలంకరించి చేసుకునేటువంటి పండగ. చూడొచ్చు లెమన్ రైస్ ఏ విధంగా వచ్చిందో, చూడంగానే నోరుడిపోతుంది కదా. ఇంకా ఇవన్నీ చేసిన తర్వాత గారెలు లేకుంటే ఏం బాగుంటుంది, అదే వడలు వేసాం అనమాట. అలసంద వడలు చాలా బాగా వచ్చినాయి. అలసంద బేడలు లేకుండా కూడా డైరెక్ట్గా అలసందలే నానబెట్టి కొట్టి చేసినాం అనమాట. చాలా బాగా వచ్చింది అలసంద వడ. చూడొచ్చు మీరు, బాగా రౌండ్గా మనం ఇంట్లో చేసుకున్నట్లే వచ్చింది. ఏమంటే క్రిస్పీగా లేదు, ఎందుకంటే బేడలు ఉంటే క్రిస్పీగా ఉండేది, కానీ బేడలు లేదు కాబట్టి క్రిస్పీగా లేదు, కానీ టేస్ట్ అయితే సూపర్ అదిరిపోయింది. దీని తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత స్వీట్ లేకుంటే ఏం బాగుండదు కదా. దానికోసము స్వీట్ ఐటమ్ ఏం చేసినామంటే, ఇందాక మీకు గుమ్మడికాయ చూపించాను కదా, ఆ గుమ్మడికాయతో హల్వా చేసినాం అనమాట. జస్ట్ గుమ్మడికాయ, బెల్లము వేసి చేస్తే హల్వా అయిపోయింది అనమాట. గుమ్మడికాయ హల్వా చాలా బాగుంది టేస్ట్. ఈ విధంగా మేము సంక్రాంతి దుబాయ్లో చేసుకున్నాము. లెమన్ రైసు, వడలు, దోశలు, హల్వా, స్వీట్, హాట్ అన్నీ కలగలిపి ఈ యొక్క సంక్రాంతి పండుగ జరుపుకున్నాము. మీరు కూడా కోడి పందాలతో సంక్రాంతి పండుగ జరుపుకున్నారని ఆశిస్తూ మీకు అందరికీ కూడా మరొకసారి భోగి, కనుమ, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాడు మీ అన్నయ్య. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏ విధంగా జరుపుకున్నారో కింద కామెంట్ చేయండి. జై హింద్.